పితా పుత్ర పవిత్రాత్మ నామమున క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దైవ విశ్వాసులారా, దేవుని యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ మీద, మీ కుటుంబం మీద ఉండాలని మరి ఈరోజు ఇక వాక్య పరిచర్య ద్వారా ఈ తపస్కాల జీవితంలో ప్రతి మనిషి, క్రైస్తవులు, ముఖ్యంగా కథోలిక విశ్వాసులు ఏ విధంగా జీవించాలనేటువంటి మాటలు మనం తెలుసుకుంటూ దాని ప్రకారంగా నడవడానికి మనం సిద్ధపడదాం. ప్రతి క్రైస్తవులకు జ్ఞానస్థానం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఒక తపస్కాలం అనేది ఒక తరపీది కాలము, ఒక దేవుని దగ్గరగా ఉండడానికి ఉపయోగపడే ఒక కాలంగా మనం తీసుకోవచ్చు. ముఖ్యంగా మరి క్రైస్తవులలో కథోలిక సంఘానికి చెందినటువంటి బిడ్డలందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ కథోలిక తిరుసభ మనకిచ్చినటువంటి మూడు ముఖ్యమైన స్తంభాలు: ప్రార్థనా జీవితం, ఉపవాసం మరియు దాన ధర్మ క్రియలను మనం ఈ మూడు స్తంభాలను గురించి మనం ధ్యానించుకోవడానికి మనం ఈ యొక్క సమయంలో ఇక్కడ మనం ప్రవేశించి ఉన్నాం. ముఖ్యంగా క్రైస్తవులు, కథోలిక విశ్వాసులు ఈ తపస్కాలం అనగానే వారి యొక్క హృదయ పరివర్తన కోసము ప్రార్థన చేయడానికి, మరి దీక్ష తీసుకోవడం ద్వారా కానీ ఇలాగా రకరకాలుగా అనేకమైనటువంటి క్రియలలో పాల్గొని ఈ తపస్కాల జీవితాన్ని వాళ్ళు ముగించుకుంటారు. దానిలో మనం ముఖ్యంగా మూడు ఇక స్తంభాలు: ప్రార్థనా జీవితం, ఉపవాసం, దాన ధర్మ క్రియలు. ఈ మూడు స్తంభాలు మనము ఈరోజు ఈ యొక్క వాక్య పరిచర్యలో మనం తెలుసుకోవాల్సింది. ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనదని తల్లి తిరుసభ మనకి నొక్కి ఒక్కానించున్నది. ఈ ఉపవాసం ద్వారా మనం దేవునితో ఎలా సఖ్యపడుతున్నాము, దేవునితో మనం ఎలా ఉండాలనేది కూడా ఈ ఉపవాసం కార్యక్రమం అనేది, ఈ ఉపవాస స్తంభం అనేది మనకి మరి మూల కారణంగా ఉంటూ దేవునికి మరి ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. నేను మీ ముగ్గురికి ముగ్గురు వ్యక్తులను పాత నిబంధనలు, అదేవిధంగా నూతన నిబంధనలు ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులను ఉదాహరణగా ఇస్తూ ఉపవాసం ఉండడం వల్ల వారు దేవునితో ఏ విధంగా సఖ్యపడ్డారని తెలుసుకుంటాం. మోషే ప్రవక్త గురించి మనం తెలుసుకుందాం. మోషే ప్రవక్త గురించి తెలిస్తే కనుక నిర్గమాకాండము 34వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే కనుక మరి ఇక్కడ మోషే ప్రవక్త దేవుని చేత అధికముగా ప్రేమించబడి ఇజ్రాయేల్ ప్రజలు నడిపించడానికి ఎన్నుకోబడిన యొక్క మంచి ప్రవక్తగా మనం చూస్తున్నాం. ఈ మోషే ప్రవక్త ఆ యొక్క ప్రజలు నడిపించడానికి ఆయన మరి ప్రజలు ఏ విధంగా నీతి నియమాలతో ఉండాలో, ఏ విధంగా జీవించాలని కొన్ని విషయాలు నేర్పించడానికై మరి యావే దేవునితో ఆయన సఖ్యపడుతూ ఉన్నాడు. ఇక సఖ్యపడడం ద్వారా మోషే ప్రవక్త వెళ్ళి మరి దేవుణ్ణి ఆయన ఇక 10 ఆజ్ఞల గురించి తెలుసుకోవడం, 10 ఆజ్ఞలు ఇక 40 రోజులు ఆ దేవుడి దగ్గర ఉండడం వలన, దేవుడితో సఖ్యపడడం వల్ల ఆ యొక్క 40 రోజులు కూడా ఆయన ఉపవాసం ఉండి మరి 10 ఆజ్ఞలు తీసుకొచ్చి మానవులకు అర్పిస్తూ ఉన్నాడు. లేక ప్రజలకి ఆయన ఒక మంచి బహుమానంగా ఇస్తూ ఉన్నాడు. మరి ఇక 10 ఆజ్ఞలు మనం సీనాయి పర్వతం మీద మరి దేవుడు మరి తన యొక్క మోషే ప్రవక్తను ఆహ్వానిస్తూ, పిలుస్తూ ఈ 10 ఆజ్ఞని చేతికి అప్పగిస్తూ ఈ విధంగా నా యొక్క ప్రజలను నడిపించమని మరి మోషే ప్రవక్తను దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి రెండో వ్యక్తిగా మనం చూస్తే ఏలియా ప్రవక్త. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 7-8 వచనాలు చూస్తూ ఉన్నాం. మరి దేవుని యొక్క దూత ఏలియా ప్రవక్త దగ్గరకు వచ్చి, అయ్యా, ఇదిగో నువ్వు చేయవలసిన పని చాలా ఉంది, నువ్వు ఇంకా నడవలసిన గమ్యం చాలా ఉంది, కాబట్టి లేచి యొక్క ఆహారాన్ని భుజించి నీ యొక్క దేవుని దగ్గరికి మరి నడుచుకుంటూ వెళ్ళి అనిన వెంటనే మరి ఆ యొక్క ఏలియా ప్రవక్త లేచి 40 దినాలు కూడా దేవునితో ఉండి ఆ యొక్క హోరేబు అనేటువంటి ఆ యొక్క కొండకు చేరుకుని మరి దేవునికి ఆయన దగ్గర అవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి మూడో వ్యక్తిగా మనం చూస్తే ప్రభు ఏంటంటే యేసుక్రీస్తుని యొక్క ఉపవాసం మనం చూసుకుంటే కనుక మత్తయి సువార్త 4వ అధ్యాయము 1-2 వచనాలు. మరి దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడానికై మరి అపవాదిగా పిలువబడిన సాతాను ఆ యొక్క 40 దినాలుగా శోధించడానికి ఆయన ఉపవాసాలు ఉండి చివరాఖరికి ఆ యొక్క సాతాన్ని జయించి మరి దేవుని యొక్క కుమారుడిగా ఆయన నిరూపించుకున్నాడు. ఈ రీతిలో ఇక ముగ్గురు వ్యక్తులు కూడా ప్రభు ఏంటంటే దేవుడు తన యావే దేవుని యొక్క మహిమార్థంకై ఈ ముగ్గురు ఉపవాసం ఉండి తన ప్రజల కోసమే వారు పోరాడి ఉండడం వల్ల ముఖ్యంగా ఏలియా ప్రవక్త, మోషే ప్రవక్త
ప్రజల కోసం మరి ప్రజల యొక్క జీవితాలు దేవుడు ఉండాలని మనం చూస్తే మరి క్రీస్తు ప్రభువు కూడా మనం ఆలోచించుకోవాల్సింది. క్రీస్తు ప్రభు ఇక్కడ ఒక మానవుడిలాగా జన్మించడం వల్ల ఒక మానవుడిగా ఆయన కూడా శోధనలు అనుభవించి ఇక 40 దినాలు కూడా ఆయన పూర్తి చేసుకుని దైవ కుమారుడిగా ఆయన్ని కొనియాడుతున్నాం, మయంపరుస్తూ ఉన్నాం. మరి ఇక మనం ఒక ప్రశ్న వేసుకుంటే కనుక మరి యేసు ప్రభు మరి దైవ కుమారుడు కాబట్టి, మరి దేవుని కుమారుడు కాబట్టి అతనికి శోధనలు ఎలా ఉన్నాయి అనుకుంటే మనం ఆలోచిస్తే ఆయన ఒక మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు. ఈ లోకంలో జన్మించడం ద్వారా ప్రతి మానవుడు కూడా ఇక శోధనలు అనేవి తప్పనిసరిగా ఉండాలి, తప్పనిసరిగా ఇక శోధనలు వారు అనుభవించాలని గొప్ప సంఘటన మనము ధ్యానించుకుంటూ క్రీస్తు ప్రభుని మరి దేవుడు ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ రకముగా ఈ యొక్క ముగ్గురు వ్యక్తుల యొక్క ఉపవాస క్రియల ద్వారా మరి నాడు మనందరం కూడా కథోలిక విశ్వాసులుగా తల్లి తిరుసభ ప్రార్థనా జీవితాన్ని, ఉపవాస క్రియలను, దాన ధర్మ క్రియల ద్వారా దేవునితో దగ్గర అవ్వడానికి, ఇక ఉపవాసం అనగా మరి దేవునికి దగ్గర అవ్వడం, మరి వాసం అనగా దేవునితో వసించడం లేక పూర్తి చేయడం, కనుక ఆయనతో నివసించడం, ఇలాంటి గొప్ప గుణాలు మనకు ప్రస్తావించండి ఇక భగవంతుడు ఈరోజు ఇక ఉపవాస క్రియలు మనకు అందిస్తూ ఉన్నాడు. కనుక ప్రతి ఒక్క క్రైస్తవులను, ప్రతి ఒక్క కథోలిక విశ్వాసం ప్రేమతో ఆహ్వానిస్తూ మీ యొక్క జీవితాల్లో కూడా ఉపవాస క్రియల ద్వారా ఉపవాస క్రియలు చేయడానికి మనం అనేక సందర్భాలు మనం చూసుకోవచ్చు. కొంతమంది ప్రార్థన వలన, కొంతమంది లేక దైవ క్రియల వలన, దివ్య పూజల్లో పాల్గొనడం, లేక దివ్య సప్రసాదాలు స్వీకరించడం, ఇలాగ అనేకమైన ఉపవాస క్రియలు మనకు ఉన్నాయి. అది శారీరక ఉపవాసమే కానీ లేక మానసిక ఉపవాసమే కానీ ఏదైనప్పటికీ కూడా ఈ ఉపవాసం అనేది దేవుని దగ్గరగా ఉండి దేవునితో నివసించడం గొప్ప భాగ్యాన్ని తల్లిచేసి మనకు ప్రసాదిస్తుంది. కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఇక 40 రోజులు సంపూర్ణమైనటువంటి ఉపవాసం చేసి దేవునితో సఖ్యపడుతూ, దేవునితో ఉంటూ, దేవునితో నివాసం చేయడానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం.